హాయ్ అండి, వెల్కమ్ టు జేఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి రెసిపీ అండి, ఆలు 65. దానికి కావాల్సిన పదార్థాలు ఆలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి. అలాగే శనగపిండి, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కలిపేసుకున్నాం. రెండు ఆలు తీసుకున్నానండి, సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. హాఫ్ స్పూన్ కారం, కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. పావు స్పూన్ ధనియాల పౌడరు, జీరా పౌడర్ పావు స్పూన్, లైట్గా మసాలా పొడి అండి. ముందుగా ఇవన్నీ కలిపేసుకుందాం, ముక్కలకి అన్నీ పట్టేలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి. వాటర్ అక్కర్లేదండి. ఆ ముక్కలు మనం కోసుకుని నీళ్ళల్లో వేసుకున్నాం కదా, ఆ ముక్కలకున్న తడి సరిపోతుంది. ఇప్పుడు కళాయి పెట్టేసుకుందాం. నూనె కాగిందండి, వేసేద్దాం. వెంటనే కదపొద్దండి, కొద్దిగా వేగాక కలుపుకుందాం. 2 మినిట్స్ పడుతుంది వేగడానికి. వేగిపోయినాయండి, తీసేద్దాం. మిగతాయి కూడా వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకోవాలండి. వేగడానికి ఒక 2 మినిట్స్ పడుతుంది. చాలా బాగుంటాయండి ఆలు 65. ముఖ్యంగా ఇది పిల్లల ఫేవరెట్ డిష్. ఇది పిల్లలు బాగా ఇష్టపడతారు. సాంబార్, పప్పు, పులుసు కూరలకు సైడ్ డిష్గా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ లోపే అయిపోతుందండి. నేను ఒక 2 చిన్న బంగాళదుంపలే తీసుకున్నాను, మీడియం సైజ్ బంగాళదుంపలు.
మనకు అన్నీ రెడీగా ఉంటాయి కదా, శనగపిండి, బియ్యం పిండి, మసాలాలు, కారం, ఉప్పు అన్నీ రెడీ ఉంటాయి. ఒక 2 బంగాళదుంపలు కోసుకుంటే సరిపోతుంది. వేగటం కూడా చాలా తొందరగా వేగిపోతుంది. తీసేస్తున్నానండి, వేగిపోయి. ఇందులోనే మనం 2 పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేగించుకుందాం. సిమ్లో పెట్టేసి వేగించుకోవాలండి. స్టవ్ కట్టేసానండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఆలు 65, దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఆలు 65 అండి, చూసారా? పైన క్రంచీగా, లోపల ఆలు సాఫ్ట్గా, చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా ఇష్టపడతారు పిల్లలు. కంపల్సరీ ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.